ఈశ్వరుడు సమస్త జగతుత్పాదకుడు, సకల ఐశ్వర్యంనిచ్చేవాడు, సమస్త సుఖములనిచ్చేవాడు, అందరిచే కామించబడేవాడు. దీని అర్థం ఏంటంటే, సమస్త జగతుత్పాదకుడు అంటే ఈ కనిపించే జగత్తంతా ఉత్పత్తి చేసినవాడు. అంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఈ పంచభూతాలు, ఈ రకరకాల ప్రకృతి పదార్థాలను నిర్మించింది అతడే. సకల ఐశ్వర్య ప్రదాత అంటే అతడు అన్ని ఐశ్వర్యాలు ఇస్తున్నాడు. ఐశ్వర్యం అనగా మనకు సుఖాన్నిచ్చే పదార్థాన్ని ఐశ్వర్యం అంటారు. సుఖాన్నిచ్చే పదార్థాలు మనకు ఇచ్చాడు. సకల ఐశ్వర్య ప్రదాత, సకల ఐశ్వర్యాలు ఇచ్చాడు. సకల ఐశ్వర్యాలంటే ఎన్ని రకాల సుఖాలు ఉన్నాయో ఆ సుఖాలు ఏ పదార్థంలో ఉన్నాయో ఆ పదార్థాలన్నీ మనకిచ్చాడు. తర్వాత సమస్త సుఖ ప్రదాత. ఐశ్వర్యము సుఖానికి తేడేంటిది? ఐశ్వర్యము ఇచ్చాడు, సుఖము అనేది అనుకూలత నుంచి వస్తుంది. అంటే ఎన్నో రకాల ఐశ్వర్యాలు ఉన్నాయి, అందులో అన్ని ఐశ్వర్యాలు మనం కోరుకోము. మనకు కోరుకునేవి మనకు లభిస్తే సుఖం ఉంటుంది, కోరుకునేవి లభించిన సుఖం ఉంటుంది, లభించేవి మనం కోరుకున్న సుఖం లభిస్తుంది. సుఖము అనేది కోరుకోవడం మీద, లభించడం మీద ఆధారపడి ఉంది. మనం ఏదైతే కోరుకుంటున్నామో అదే లభిస్తే సుఖం. ఏదైతే మనకు లభిస్తుందో దాన్నే మనం ఇష్టపడితే అది సుఖం అవుతుంది. కానీ కోరుకున్నది లభించకపోయినా సుఖం లభించదు, లభించింది మనము ఇష్టపడకపోయినా సుఖం లభించదు. కనుక ఈశ్వరుడు మనకిష్టమైనవి ఇస్తాడు, ఇచ్చిన వాటి మీద ఇష్టాన్ని కలిగిస్తాడు. కనుక సమస్త సుఖప్రదాత, అందరిచే కామించబడేవాడు. ఈశ్వరుని అందరూ కూడా కామిస్తారు, అంటే ప్రేమిస్తారు, ఇష్టపడతారు. ఎందుకంటే అతడు ఆనంద స్వరూపుడు, సచ్చిదానంద స్వరూపుడు. అతని ఆనందము డైరెక్ట్గా ఉంటుంది, ప్రత్యక్షంగా ఉంటుంది. అంటే కోరుకున్నది అనే మనసు అవసరం లేదు, కోరుకునే పదార్థం అవసరం లేదు. కోరుకునే మనసు అవసరం లేదు, కోరుకునే పదార్థం అవసరం లేదు. ఇవి లేకుండానే ఆనందం అనేది ఆత్మకు ప్రత్యక్షంగా డైరెక్ట్గా ఇచ్చేది ఈశ్వరుడు. కనుక అనంత ఐశ్వర్యము, పూర్ణానందం ఉంటుంది అతని లోపల. పూర్ణానందము, ఈ సకల ఐశ్వర్యాలు, సమస్త సుఖాలకు మూలం అతడే. అతని స్వభావము, స్వరూపం కూడా పూర్ణానంద స్వరూపం, అది సచ్చితానంద స్వరూపం. కనుక అందరూ కూడా సచ్చితానంద స్వరూపాన్ని కోరుకుంటారు, పూర్ణానందాన్ని కోరుకుంటారు. పూర్ణానందాన్ని కోరుకుంటున్నారంటే పూర్ణానందం ఎక్కడుంది? ఈశ్వరునిలో ఉంది. కనుక అందరూ ఈశ్వరుని కోరుకుంటున్నట్టే. ఈశ్వరుడు తెలియని వాళ్ళు కూడా పూర్ణానందాన్ని కోరుకుంటారు. ఆ పూర్ణానందం ఎక్కడుంది? ఈశ్వరుని లోపల. కనుక అందరూ చే కామించబడేవాడు ఈశ్వరుడు.